ఫిలాసఫీ మీరు చూస్తే మామూలుగా టెంపరవరీ బోర్డు నుంచి కాదు, టెంపరవరీ సోర్స్ నుంచి కాదు, సస్టైనబుల్ సోర్స్ ఉండాలి. అక్కడనే ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ప్రకటించింది. అందులోనే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ కూటమి మొన్న ఎన్నికల్లో చెప్పాం, ఇంటింటికి నీళ్లు ఇస్తాం, ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి ఉన్నాం. ఒక పక్కన డిప్యూటీ సీఎం గారు, ఇంకో పక్క నారాయణ గారు అమృత్ కింద ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ పంచాయతీలకు 990 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇప్పుడు మళ్ళీ ఒక 1100-1200 కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకో పక్కన నరేగా మీరు అధ్యక్ష 5 సంవత్సరాలు ఏం చేశారో ఎవరికి తెలియదు. ఎక్కడ పనులైనాయో పనులు చూసే పరిస్థితి లేదు. ఇది మంచి కార్యక్రమం. 14-19లో మీరు చూస్తే నరేగాను ఉపయోగించుకుని గ్రామీణ ప్రాంతంలో 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన చరిత్ర ఆ రోజు ప్రభుత్వానికి. ఈ 5 ఏళ్లు చూస్తే ఎక్కడ డబ్బులైతే డ్రా చేశారు కానీ ఎక్కడా పనులు కాని పరిస్థితి. అందుకే మొన్నే ఒకేసారి భారతదేశ చరిత్రలో ఒక రోజున గ్రామ సభలు పెట్టిన సందర్భం లేదు దిశ. 16,000 గ్రామ సభలు పెట్టి 4,500 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్స్ తయారు చేసి 30,000 పనులకు శ్రీకారం చుట్టారు. జనవరి 15కి సంక్రాంతి కంటే ముందే పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అది ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఒక మహత్తర కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, రహదారులు ఈరోజు మీరు చూస్తే R&B రోడ్లు ఉన్నాయి. అన్ని రోడ్లు గుంతలు పెట్టి వెళ్ళారు, గుంతలు తవ్వి వెళ్ళారు. ఎక్కడ పోయినా ఏ రోడ్డు చూసినా భయంకరంగా ఉంది. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్డు అనేది ఒక నాగరికతకు చిహ్నం. రోడ్డు ఉంటే రవాణా, మెరుగైన రవాణా ఉంటుంది. రెండోది, గ్రామాల్లో మనం రైతు పండించే పంట కూడా మార్కెట్కి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క మన ఆరోగ్యం కూడా ఈ గుంతల రోడ్లు చూస్తూ ఉంటే చాలా అనారోగ్య సమస్యలు 1-2 కాదు, అన్ని సమస్యలు. అందుకే గ్రామాల్లో ఉండాలంటే ప్రజలకు కూడా విరక్తి కలిగే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో మొన్ననే కొంతవరకు రోడ్లన్నీ, గుంతలన్నీ క్లీన్ చేయాలని 860 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సంక్రాంతికంతా గుంతలు లేని రోడ్లు తయారు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ తయారు చేస్తాం. అయితే అధ్యక్ష, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దీంతోనే సమస్య పరిష్కారం కాదు. ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా ఒక పక్క ప్రథమ ప్రాధాన్యత సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇంకో పక్క